अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदर्हस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्तं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनगं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्धं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रः तं वन्दे यामुनाह्वयं यत्पदाम्बोरुहध्यानविध्वस्ताशेषकल्मषः वस्तुतामुपयातोऽहं यामुनेयं नमामि तं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाप्पाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ పరమ కారుణికులైనటువంటి ఆళ్వార్లను గ్రహించినటువంటి స్తోత్ర రత్నాన్ని యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 18వ శ్లోకాన్ని క్రిందటి రోజున మనం సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. వసీ వదాన్యో గుణవాన్ రుజుః శుచిః మృదుర్దయాళుః మధురః స్థిరః సమః కృతి కృతజ్ఞః త్వమసి స్వభావతః సమస్త కళ్యాణ గుణామృతోదధిః అని ఆ స్వామిలో ఉండేటటువంటి ఒక 12 కళ్యాణ గుణములని మనకి చూపిస్తూ వీటిని చూసైనా మనకి అర్థం చేసుకోగలుగుతాము. పరమాత్మని చేరుకోవటం ఎంత సులభమో, ఆయనలో ఉన్నటువంటి సమస్త కళ్యాణ గుణములన్నీ కూడా మన కోసమే ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఒక 12 కళ్యాణ గుణములని ఉదాహరణగా చూపిస్తూ మనకు అనుగ్రహించారు. ఇలా చెప్పడం ద్వారా కేవలం 12 కళ్యాణ గుణములు ఉన్నాయా అండి అంటే కాదు. ఆయన సమస్త కళ్యాణ గుణామృత ఉదధిః అనేటటువంటి విషయాన్ని మనకి క్రిందటి శ్లోకంలో తెలియజేశారు. నిన్ననే మనం గుర్తు చేసుకుందామని అనుకున్నాను, కానీ నిన్న హడాబడిలో నేను మర్చిపోయాను. ఈ విషయాన్ని మనం ముందే చెప్పుకున్నాం. రామానుజుల వారు కూడా శరణాగతి గద్యంలో ఇలాగే పరమాత్మని గుణాలన్నింటినీ కూడా మనకి తెలియచేశారు అనేటటువంటి విషయాన్ని శ్లోకాన్ని ఆరంభించుకునేటప్పుడు ముందే వారికి బహుశా యామునాచార్యులు వారు చేసినటువంటి ఈ శ్లోకమే వారు దీన్నే చూసి ఆ మనసులో ఉంచుకొని దీన్ని అనుగ్రహించి ఉండొచ్చు అనేటటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఆ చూర్ణికను కూడా ఒకసారి మనం సేవించి తర్వాత శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. శరణాగతి గద్యలో ఒక చూర్ణికలో పరమాత్మ యొక్క కళ్యాణ గుణములన్నింటినీ కూడా తెలియచేసేటటువంటి ఒక చూర్ణిక. స్వాభావికానవధికాతిశయ జ్ఞాన బలైశ్వర్య వీర్యశక్తి తేజస్సౌశీల్య వాత్సల్య మార్దవ ఆర్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్యసంకల్ప కృతిత్వ కృతజ్ఞతాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహార్ణవా అని ఆ శ్రీరంగనాథుడిని స్మరిస్తారు రామానుజుల వారు. ఎలాంటి బట్ట ఆ శ్రీరంగనాథుడిలో ఉండేటటువంటి అంటే స్వామి శ్రీమన్నారాయణుడిలో ఉండేటటువంటి గుణములన్నీ కూడా ఎలాంటివి అంటే స్వాభావిక అనవధిక అతిశయ జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్ సౌశీల్య వాత్సల్య మార్ధవ ఆర్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్యసంకల్ప కృతిత్వ కృతజ్ఞ ఇత్య ఆది అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహార్ణవ అని రామానుజుల వారు ఇక్కడ యామునాచార్యుల వారు చెప్పినటువంటి విషయాలనే కొన్నిటిని అందులో ప్రతిపాదన చేస్తూ అంతకన్నా కూడా అనేక సమస్త కళ్యాణ గుణామృత ఉదధిః అని యామునాచార్యులు వారు చెప్పి ముగిస్తే దాన్ని ఇంకా విశ్లేషంగా రామానుజుల వారు మనకి అనుగ్రహించారు. అవే ఉన్నాయని అనుకుంటామేమో, కాదు. ఆయనలో
అసంఖ్యాకములైనటువంటి అనేక కళ్యాణ గుణములు అని అనుగ్రహించారు అక్కడ. స్వాభావిక, అనవధిక, అతిశయ అనేటటువంటి ఈ 3 పదములు ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతి గుణానికి కూడా అన్వయించుకోవలసినటువంటి గుణములు. మనకి ఈ పదములకన్నిటికీ కూడా అర్థాలు యామునాచార్యులు వారు ఆల్రెడీ అనుగ్రహించి ఉన్నారు కాబట్టి మనందరికీ కూడా తెలిసినటువంటివి. స్వాభావిక, సహజ సిద్ధమైనటువంటి స్వాభావికమైనటువంటివి. అనవధిక, అతిశయ, హద్దులేనటువంటి గొప్పతనాన్ని కలిగినటువంటి గుణములు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. స్వాభావికం అని చెప్పడం ద్వారా అవి నిత్యమైనటువంటివి, అనన్యాధీనమైనటువంటివి, ఎప్పుడూ స్వామిలో ఉండేటటువంటివి ఆ గుణములు. మనలాగా ఒకసారి వచ్చి ఒకసారి వెళ్ళిపోయేటటువంటివి కాకుండా నిత్యము ఆయనలోనే ఎప్పుడూ ఉండేటటువంటి గుణములు. నీటికి చల్లదనం ఎలాగో, అగ్నికి వెచ్చదనం ఎలాగో అలా ఎప్పుడూ ఉండేటటువంటి, ఎప్పుడూ సహజంగా ఆయనతోనే ఉండేటటువంటి నిత్యత్వాన్ని ఆ స్వాభావిక అనేటువంటి పదం తెలియజేస్తుంది. అలాగే అనన్యాధీనత్వము అంటే ఇంకొకరి యొక్క వశానికి, ఇంకొకరి వలన కలిగినటువంటి గుణములు కాదు. ఇలాంటి గుణములన్నీ, ఇప్పుడు చెప్పుకున్నటువంటి గుణములన్నీ కూడా పరమాత్మతో పాటు నిత్యులకి ముక్తులకి కూడా ఈ గుణములన్నీ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి గుణములన్నీ కూడా నిత్యులకి ముక్తులకి అన్ని వారికి కూడా ఉంటాయి. కానీ తేడా ఏమిటి? అప్పుడు వీరు కూడా పరమాత్మతో సమానమైనటువంటి వారే, అలాంటి వారే కదా అనుకుంటే పొరపాటు. ఆ నిత్యులకి ముక్తులకి ఆ గుణములన్నీ కూడా ఎలా కలిగాయి, ఎలా వారికి ఆ గుణములన్నీ వచ్చాయి అంటే భగవంతుని ఇచ్చ వల్ల ఆ కళ్యాణ గుణములన్నీ కూడా నిత్యులకి ముక్తులకి కలుగుతాయి. అంటే వారికి ఉండేటటువంటి గుణములు అన్యధీనత్వము అంటే పరమాత్మ యొక్క కటాక్షం వల్ల కలిగేటటువంటి గుణములు వారికి ఉన్నటువంటి గుణములు. కానీ పరమాత్మలో ఉన్నటువంటి గుణములు అనన్యాధీనత్వము, ఇంకొకరి వల్ల వచ్చినటువంటివి కాదు. ఇంకొకరు ఆయనని కటాక్షిస్తే ఆయనలో కలిగినటువంటి, ఇంకొకరు సంకల్పిస్తే వీరు ఇలా ఉండాలి, ఈ గుణములతో ఉండాలి అని ఇంకొకరు సంకల్పిస్తే ఆయనలో వచ్చినటువంటి గుణములు కాదు అనేటటువంటి విషయము స్వాభావిక అనేటటువంటి పదం తెలియజేస్తుంది. నిత్యత్వము, అనన్యాధీనత్వము అనేటటువంటి 2 విషయాన్ని ఆ స్వాభావిక అనేటటువంటి పదం తెలియజేస్తుంది. అనవధిక, అతిశయ, ఒక్కొక్క గుణాన్ని చెప్పడానికి ఎంతటిది అనేటటువంటిది హద్దు లేకుండా ఉండేటటువంటి గొప్ప గుణములు. తమకన్నా ఆ గుణములు కలిగినటువంటి వాళ్ళు తమకన్నా ఇంకొకరు లేరు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది అనవధిక, అతిశయ అనేటటువంటి గుణములు. ఆ గుణములకి హద్దు ఉంటే అంతకన్నా గొప్ప ఇంకో గుణములు కలిగినటువంటి వాడు ఇంకొకరు ఉన్నారు అని చెప్పడానికి వీలవుతుంది. కానీ ఆయనకున్నటువంటి గుణములన్నీ కూడా అవధి లేనటువంటి గొప్పతనం కలిగినటువంటివి కాబట్టి ఆయనని మించినటువంటి వారు ఇంకొకరు లేరని, ఆయనకున్నటువంటి ఒక్కొక్క గుణములన్నీ కూడా హద్దు లేనటువంటి గుణముల్లా ఉండేటటువంటివి అనేటటువంటి విషయం తెలుస్తుంది. మనలో అయితే మిగిలినటువంటి వాళ్ళల్లో కూడా ఈ గుణములన్నీ, ఇప్పుడు చెప్పుకున్నటువంటి గుణములన్నీ కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. జ్ఞానము ఉంటుంది, బలము ఉంటుంది, ఐశ్వర్యము ఉంటుంది, కారుణ్యము ఉంటుంది, గాంభీర్యము ఉంటుంది, ఔదార్యము ఉంటుంది. కానీ అవన్నీ కూడా ఒక హద్దు, అంటే కొన్నిసార్లు మాత్రమే ప్రకాశించి కొన్నిసార్లు ప్రకాశించకుండా ఒక హద్దుని కలిగి ఇంత బలం ఉందండి, ఒక 100 కేజీలు ఎత్తగలిగినటువంటి బలం కలిగినటువంటి వాడు అని ఒక హద్దు, పరిమితిలో ఉండేటటువంటి బలం మనకే కాదు, ఈ దేవతలకైనా, ఆ దేవతలలో గొప్పవారైనటువంటి ఇంద్ర, రుద్ర, చతుర్ముఖ బ్రహ్మాదులకైనా కూడా అవి పరిమితితో ఉండేటటువంటి గుణములుగా ఉంటాయి. కానీ పరమాత్మ విషయంలో అవి హద్దులేనటువంటి గుణములు. అలాంటి స్వాభావిక, అనవధిక, అతిశయ, అనవధికాతిశయ, జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య శక్తి తేజస్సు అని చెప్పడం ద్వారా ముందు ఒక 6 గుణములు భగవన్ అనేటటువంటి శబ్దానికి సంబంధించినటువంటి 6 కళ్యాణ గుణములు తెలియజేస్తున్నారు. పరమాత్మ పరమపదం నుండి కిందకి క్షీరాబ్దిలోకి దిగి వచ్చి అక్కడ తాను 4 వాసుదేవుడుగాను, ఆ సంకర్షణుడిగా, ప్రద్యుమ్నుడిగా, అనిరుద్ధుడిగా 4 రూపాలలో తాను ఉండి ఈ 6 గుణములను ఒక్కొక్కటి ఎక్కువ వారిలో ఎక్కువగా ఒక్కొక్క 2 గుణములు ఎక్కువగా ప్రకాశించేటట్టుగా ఉండి అక్కడ నుండి సృష్టి స్థితి లయములన్నిటినీ కూడా తాను సంకల్పిస్తూ వాటిని నెరవేరుస్తూ ఉంటాడు అని చెప్తారు. అంటే
మనకి రక్షించడానికి కావలసినటువంటి సామర్థ్యానికి కావలసినటువంటి గుణములన్నీ గుణములు జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు అనేటటువంటివి తనని ఆశ్రయించినటువంటి వారిని రక్షించడంలో ఉపయోగపడేటటువంటి గుణములు. జ్ఞానము అంటే ఏమిటి అంటే తాను ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అన్నిటి గురించి అన్నీ తెలుసుకునేటటువంటి ఒక గొప్ప గుణం. యహ సర్వజ్ఞ సర్వవిత్ అంటే ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త పదార్థాల గురించి అన్నిటి గురించి అన్ని విషయాలు కూడా సమగ్రంగా తెలుసుకునేటటువంటి వాడు. మన కర్మలన్నిటినీ కూడా తొలగించాలి అని భావించినటువంటి సందర్భంలో అసలు వీడు ఎంత కర్మ చేశాడు, ఎంత పుణ్యకర్మలు చేశాడు, ఎంత పాపకర్మలు చేశాడో తెలిసి ఉండాలి కదా. అలా తెలుసుకొని ఉండేటటువంటి గుణము జ్ఞానము. మన కర్మలు మనం చేసుకున్నటువంటి ఆ కర్మలలో మంచి గుణాలన్నిటినీ కూడా మన బంధువులకి ఇచ్చేసి మనలో ఉన్నటువంటి చెడ్డ కర్మలు పాపాన్ని అంతటినీ కూడా మన శత్రువులకు అంతటికి ఇచ్చేసి మనల్ని రక్షించేటటువంటి సందర్భంలో అసలు ఇతనికి ఎంత కర్మ ఉంది, ఎంత సంచితము ఉంది, ఎంత ఆగామి ఉండబోతోంది, ఎంత ప్రారంధం ఉంది అని సర్వ విషయములు తెలిసి ఉంటే అప్పుడు వాటిని పంచేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఆయన సర్వజ్ఞ సర్వవిత్, అలా అన్నిటి గురించి అన్ని కాలములలో అన్నిటి గురించి అన్ని విషయములు సమగ్రంగా తెలిసినటువంటి వాడు అనేటటువంటి విషయం జ్ఞానము అనేటటువంటి గుణంతో చెప్పబడింది. ఇక బలము అంటే సమప్రసంగం రహితం, సర్వధారణ సామర్థ్యం, శ్రమే లేకుండా అన్నిటిలోనూ అన్నిటినీ తాను ధరించి ఉండగలిగేటటువంటి శక్తిని బలము. ఇప్పుడు అన్నీ ఇలా నిలబడుతున్నాయి. మనం క్రిందటి శ్లోకంలో చెప్పుకున్నటువంటి అండాంతరములలో ఉన్నటువంటి జీవులు అందరూ కూడా ఇలా నిలబడి ఉంటున్నారు అంటే దానికి కారణం ఆయన మనలో వేయించేసి ఉండి మనల్ని నిలబెడుతున్నాడు. కాబట్టి అలా నిలబెట్టడానికి ఆయనకి అలసిపోతాడా అండి, లేకపోతే ఎలా చేస్తాడో, ఆయనకు బలం సరిపోతుందా అంటే శ్రమ ప్రసంగరహితం, ఏమాత్రము శ్రమ లేకుండా అన్నిటినీ ధరించి ఉండగలిగేటటువంటి సామర్థ్యం, తన సంకల్ప మాత్రముతోటి ఈ సృష్టి అంతటినీ కూడా ఏమాత్రము శ్రమ లేకుండా చేయగలిగినటువంటి సామర్థ్యం బలము అనేటటువంటి గుణంతో చెప్తున్నారు. ఏష సేతుర్ విదారణ, ఒక వంతెన ఎలా అయితే రెండు ఒడ్లను అంటే రెండు సరిహద్దులని, నది యొక్క రెండు సరిహద్దుల్ని ఒక వంతెన ఎలా అయితే కలుపుతుందో అలా ఈ జగత్తునంతటినీ కూడా, సమస్త జగత్తునంతటినీ కూడా తన సామర్థ్యంతో నిలబెట్టి ఉంచేటటువంటి వాడు ఆ పరమాత్మ అని చెప్తారు. ఇక ఐశ్వర్యము, సమస్త వస్తువులను తన అధీనంలో ఉంచుకొని తన సొత్తుగా కలిగి ఉండటం ఐశ్వర్యం. ఏష సర్వేశ్వరేశ్వర కృష్ణ, ఈ లోకంలో శాసించేటటువంటి వారు, సంపదలు కలిగినటువంటి వారు, తమకి సొత్తుగా కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నా వారందరినీ కూడా తన సొత్తుగా కలిగినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు అనేటటువంటిది ఐశ్వర్యము అనేటటువంటి గుణంతో. వీర్యము అంటే వికారం కలిగేటటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రము మార్పు చెందకుండా ఉండేటటువంటి వాడు. ఈ జగత్తును సృష్టించాలి అనేటటువంటి సందర్భంలో మామూలుగా మనం ఒక కుండని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ముందు మట్టిగా ఉంటుంది, తర్వాత అది కుండగా మారుతుంది. అంటే దాంట్లో ఒక మార్పు అనేటటువంటిది వచ్చింది, మట్టిగా ఉన్నటువంటిది ఒక వస్తువుగా మారుతుంది. అలాగే పరమాత్మని సృష్టి అంతా చేసినప్పుడు తనలో ఏదన్నా మార్పు వస్తుందా అండి? ఇంత జగత్తునంతటినీ తన లోపల ఉన్నటువంటి ఆ ప్రకృతితోనూ ఆ ఆత్మవర్గాన్ని బయటికి తీసుకొచ్చి ఇంత సృష్టి చేస్తున్నాడే, ఆయనలో ఏమన్నా మార్పు వస్తుందా అంటే ఏమాత్రము మార్పు రానటువంటి వాడు. ఒక దీపం ఉందనుకోండి, ఒక కొవ్వొత్తు ఉందనుకోండి, అది వెలుగునిస్తూ ఉంటుంది. కానీ అది వెలిగే కొద్దీ ఆ మైనం ఎలా అయితే కరిగిపోయి చివరికి ఆ మైనం అంతా కూడా ఎలా అయితే కరిగిపోతుందో అది వికారాన్ని చెందటం. ఒక పనిని చేస్తున్నప్పుడు ఆ వస్తువు యొక్క స్వభావంలో ఏమైనా మార్పు వస్తుందా రాదా అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి అన్నీ కూడా ఒక పని చేస్తూ ఉంటే ఆ వస్తువుల్లో మార్పు అనేటటువంటిది సహజంగా వస్తుంది. కానీ పరమాత్మ విషయంలో తాను ఈ సృష్టిని అంతటినీ చేస్తున్నప్పటికీ ఈ సృష్టిని అంతటినీ కూడా మళ్ళీ ప్రళయ సమయంలో తన లోపల ఉంచుకుంటున్నప్పటికీ కూడా తనలో ఎటువంటి మార్పు లేనటువంటి వాడు. అది వీర్య గుణము.
శక్తి అంటే అన్ని పదార్థాలను నియమనం చేసేటటువంటి సామర్థ్యం. మనం ఈశితృత్వము అని చెప్పుకున్నాం కదా, అదే ఆ శక్తితోనే అన్నిటినీ కూడా చక్కగా నియమనం చేయగలుగుతున్నాడు. అఘటితమైనటువంటి పనులను కూడా ఘటితంగా చేసేటటువంటి సామర్థ్యం, అఘటిత ఘటనా సామర్థ్యము మనలో ఆయన గనక కటాక్షించాలని అనుకుంటే మన కర్మలను, ఇప్పుడు అనుభవించవలసినటువంటి కర్మలన్నిటినీ కూడా తొలగించి నిత్య సూర్యులతో సమానంగా చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని శక్తి అంటారు. తేజస్సు అంటే దేనిని సహకారిగా అపేక్షించకుండా ఉండటం. అంటే మనల్ని రక్షించేటటువంటి సందర్భంలో లోకంలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి, చంద్రుడు ఉన్నాడు అనుకోండి, తారకలు నక్షత్రములు ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా పరమాత్మ యొక్క తేజస్సు, ఆయన కాంతిలో ఒక లేసాన్ని ఆ పరమాత్మ వాటన్నిటికీ ఇస్తే ఆ పరమాత్మ నుండి పొందినటువంటి కాంతితోటి అవన్నీ కూడా భాసిస్తున్నాయి. అగ్ని కానీ, నక్షత్రములు కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, అవన్నీ పరమాత్మలో ఉన్నటువంటి తేజస్సులో ఒక్క లేసం, ఒక అంశంలో అంశాన్ని పరమాత్మ వాటికి అనుగ్రహిస్తే తద్వారా అవన్నీ ప్రకాశిస్తున్నాయి. కానీ పరమాత్మకి ఇంకొక సహకారం ఏమీ లేకుండా, అపేక్షించకుండా తానే గొప్పగా వెలిగిపోయేటటువంటి వాడు. మనని రక్షించేటటువంటి సమయంలో ఇంకొక సహకారిని అపేక్షించకుండా తానే స్వయంగా మనని రక్షించేటటువంటి సమర్థత కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని ఈ షడ్గుణములన్నీ కూడా ఆశ్రితుల రక్షకములు, ఆశ్రితుల్ని రక్షించడం అనేటటువంటి విషయంలో ఉపయోగపడేటటువంటి విషయములు. ఇంకా మిగిలినటువంటి గుణములన్నీ చెప్పారు కదా, అవన్నీ కూడా ఆశ్రితులు తనని ఆశ్రయించడానికి ఉపయోగపడేటటువంటి గుణములు. సౌశీల్యము కానీ, వాత్సల్యము కానీ, మార్దవము కానీ, ఆర్జవము కానీ, ఇక మిగిలినటువంటి గుణములు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా తనని భయం లేకుండా, ఆయన గొప్పవాడు కదా, ఆయన పరాత్పరుడు కదా అని ఆయనను చూసి వెనక్కి వెళ్ళిపోకుండా ఆయనని ఆశ్రయించడానికి ఉపయోగపడేటటువంటి గుణం. సౌశీల్యము అంటే చెప్పుకున్నాం, గోపబాలులతోటి అరమరికరు, తనకన్నా తక్కువ వారితో అరమరికరు లేకుండా వర్తించేటటువంటి స్వభావాన్ని సౌశీల్యము. వాత్సల్యము అంటే దోషములు ఉన్నా కూడా పరమ భోగ్యంగా స్వీకరించేటటువంటి గుణాన్ని వాత్సల్యం అంటారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, అపిచేత్ సుదురాచారో భజతే మాం అనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా. ఎవరైతే అపిచేత్సు దురాచారో, మామూలు దురాచారములు కలిగినటువంటి వాడు కాదు, సుదురాచారో ఎంతో పతితమైనటువంటి పనులు చేసే, మామూలు దురాచారం అంటే ఏదో కొంచెం పాపం మూట కట్టుకున్నటువంటి వాడు. సుదురాచారం అంటే ఆ దురాచారములు చేయడంలో కూడా గొప్పవాడు, అంటే అంత నీచమైనటువంటి పనులు చేసేటటువంటి వాడు అయినప్పటికీ కూడా భజతే మా అనన్య భావ, నన్ను గనక అనన్య భావనతోటి భజిస్తే, భక్తి కలిగి, నా పట్ల భక్తి కలిగి ఉంటే, అంటే ఆయనే కావాలని కోరుకుంటూ, ఆయన కైంకర్యమే కోరుకుంటూ, ఆయనను పొందడానికి ఆయనే మార్గం అని భావించేటటువంటి భక్తి కలిగినటువంటి వారు ఎవరుంటే వారు సాధురేవా, వారు గొప్పవారితో సమానమైనటువంటి వారు. నా దృష్టిలో వారు గొప్పవారు అయినటువంటి వారు. మీరు కూడా వారిని ఆ విధంగానే సమ్మానించాలి అని కృష్ణ పరమాత్మ. అలా వారిలో దురాచారం ఉన్నప్పటికీ కూడా దాన్ని భోగ్యంగా స్వీకరించేటటువంటి గుణాన్ని వాత్సల్యము అంటున్నారు. అలాంటి గొప్ప గుణము వాత్సల్యం. మార్దవము అంటే మృదుత్వం. నిన్న మనం చెప్పుకున్న మృదుహు అనేటటువంటి పదము మార్దవము అనేటటువంటి పదంతో ఇక్కడ ప్రయోగించారు రామానుజుల వారు. ఆశ్రితుల యొక్క విరహాన్ని ఓర్వలేనటువంటి ఒక లక్షణం. ఒక్క క్షణం కూడా తనని ఆశ్రయించినటువంటి వారి విషయంలో, ఆశ్రయించినటువంటి వారిని విడిచి ఉండలేనటువంటి విషయం. తం వినా కైకేయీ పుత్రం భరతం ధర్మచారిణం నమే స్నానం బహుమతం వస్త్రాణ్యాభరణాని చ. కైకేయి పుత్రుడైనటువంటి భరతుడు ఆ నంది గ్రామంలో నా కోసం ఎదురు చూస్తూ జటలు ధరించి, అతను కూడా నారచీరలు ధరించి నియమనిష్టలతోటి అతను అలా ఉండగా, నమే స్నానం బహుమతం, నాకు ఈనాడు స్నానాన్ని చేసి చక్కటి వస్త్రాలు ధరించాలి, ఆభరణాలు ధరించాలని లేదు విభీషణ. నేను భరతుడిని చేరి భరతుడు తాను మళ్ళీ చక్కటి వస్త్రాలు ఆభరణాలు ధరించిన తర్వాత నేను ధరిస్తాను అని విభీషణుడికి చెప్పినటువంటి విషయంలో మనం చూడొచ్చు. పరమాత్మకి
తనని ఆశ్రయించినటువంటి వారి పట్ల అతి మృదువైనటువంటి స్వభావం, వారిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆర్జవము అంటే రుజువు. మనం క్రిందటి దాంట్లో కూడా చెప్పుకున్నాం. మాట, చేత, మనసు మూడు ఒకే విధంగా ఉండటం, దాన్ని ఆర్జవము అంటారు, రుజుత్వము అని కూడా అంటారు. సామ్య, అందరినీ కూడా ఒకే విధంగా, సమహ అనేటటువంటి గుణం. అక్కడ యామునాచార్యులు వారు సమహ అని చెప్పారు, ఇక్కడ రామానుజులు వారు సామ్య అనేటటువంటి దాంతో చెప్తున్నారు. జాతి కానీ గుణము కానీ వృత్తములందు కానీ హెచ్చు తగులు చూడకుండా అందరి చేత ఒకే రకంగా ఆశ్రయింపబడుట. అందరూ కూడా ఆయనని ఆశ్రయించడంలో తారతమ్యము ఏమీ లేవు. అందరూ భక్తిని పొందొచ్చు, అందరూ భక్తిని ఆలంబంగా చేసుకొని భగవంతుడిని పొందొచ్చు, అందరూ ఆయన కటాక్షాన్ని పొంది ఆయనని చేరుకోవచ్చు. అందులో ఒకరు గొప్పవారు ఒకరు తక్కువవారు అనేటటువంటి విషయం లేదు. అందుకే శబర్య పూజిత సమ్యక్ రామో దశరథాత్మజ. శబరి చేత గొప్పగా పూజింపబడ్డాడండి రామచంద్రుడు. దశరథ మహారాజు రాముడికి ఇష్టమైనటువంటి వాటినన్నింటినీ కూడా సమర్పించాడు. ఆ తర్వాత శరభంగాది మహర్షులు రాముడికి ఇష్టమైనటువంటివన్నీ కూడా సమర్పించి ఆతిథ్యాన్ని ఇచ్చారు. శబరి రాముడికి ఇష్టమైనటువంటి వాటినన్నింటినీ కూడా సమర్పించి ఆతిథ్యం ఇచ్చింది. కానీ వారు ముగ్గురు ఇచ్చినటువంటి వాటిల్లో తారతమ్యాలు. దశరథుడేమో తన చక్రవర్తి కాబట్టి తన వంటశాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వంట చేసేటటువంటి వారందరి చేత కూడా గొప్ప గొప్ప పదార్థములన్నీ, రుచికరమైనటువంటి పదార్థములన్నీ కూడా తయారు చేయించి పెట్టేవాడు. శరభంగాదులేమో భక్తితోటి ఆయన తమ ఆశ్రమానికి, రామచంద్రుడు ఆశ్రమానికి వస్తే భక్తితోటి తమ దగ్గర ఉన్నటువంటి కందమూలములు అవన్నీ కూడా సమర్పించారు. శబరి ప్రేమతోటి రామచంద్రుడు. ముగ్గురు విషయంలో తేడా ఏమిటి అంటే, దశరథుడు సమర్పించినటువంటి చూపించినటువంటి ఆ ప్రేమలో స్నేహాన్ని చూడొచ్చు. శరభంగాది మహర్షులు చేసినటువంటి ఆ ఆదరణములో భక్తిని చూడొచ్చు. కానీ శబరి ఇచ్చినటువంటి ఆతిథ్యంలో, తాను చూపించినటువంటి ఆ ఆదరణలో కేవలం మనం ప్రేమనే చూస్తాము. అలా తనని ఆశ్రయించేటటువంటి వారిలో జాతిని కానీ గుణాన్ని కానీ వృత్తాలను కానీ చూడకుండా అందరినీ సమానంగా కటాక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు సామ్య అనేటటువంటి చెప్తున్నారు రామానుజులు వారు. కారుణ్య, ఏ ప్రయోజనము లేకుండా ఇతరుల దుఃఖాన్ని సహింపజాలన్నటువంటి వాడు. మనం ఇక్కడ దయాళువు అనేటటువంటి దాన్ని కారుణ్యము అనేటటువంటి విషయాన్ని తోటి ఇక్కడ రామానుజులు వారు చెప్తున్నారు. మాధుర్య, మధురమైనటువంటి వాడు. ఎలా అయితే భీష్ముడు మీదకి తనని వధించాలని వస్తున్న భీష్ముడిని చంపాలి అని కృష్ణ పరమాత్మ ఆ చక్రాన్ని పట్టుకొని ఎర్రటి కన్నులు, కోపంతో ఎర్రటి కన్నులతోటి భీష్ముడి మీదకి లంఘిస్తున్నా, ఆయన మీదకి వెళ్ళిపోతున్నా, భీష్ముడికి మాత్రం ఆ కోపం కనపడట్లేదు. ఆ స్థితిలో కూడా పరమాత్మ మధురంగా కనిపిస్తున్నాడు. ఆ రూపాన్ని చూస్తూ, ఆ కోపంతో చక్రాన్ని పట్టుకొని వచ్చేస్తున్నటువంటి రూపాన్ని చూస్తే నిజంగా భయం వేయాలి. కానీ భీష్ముడికి భయం వేయలేదు, ఆనందం కలిగి, ఆహా పుల్లాంబుజ పత్రనేత్ర స్వామి, ఎంతటి దయయ్యా నీకు, ఎర్రగా వికసించినటువంటి పద్మముల్లా ఉన్నాయి నీ కన్నులు అని ఆ రూపాన్ని చూసి భయపడిపోకుండా దానిని కూడా ఆనందంగా అనుభవిస్తున్నాడు భీష్మ పితామహుడు. అలా పరమాత్మ ఏ స్థితిలో ఉన్నా కటాక్షించినా, నిర్దయుడుగా శిక్షించాలని మనల్ని చూసినా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మధురమైనటువంటి వాడే. ఆయన సౌందర్యము మనల్ని అలా కట్టిపడేసేటటువంటి సౌందర్యం. కోపంతో తనని వధించాలని చక్రం పుచ్చుకొని వస్తున్నటువంటి కృష్ణుడు కూడా భీష్మ పితామహుడికి ఎలా అయితే మధురంగా, అందంగా, ఆనందాన్ని కలిగించేటటువంటి రూపంగా ఆయన ఎలా అయితే కనిపిస్తోందో, అలా ఏ స్థితిలో ఉన్న పరమాత్మ మధురమైనటువంటి వాడే. గాంభీర్య, ఆశ్రయించినటువంటి వారు తాను చేయదలిచినటువంటి దానిని అనాశ్రితులు ఏమాత్రం తెలియటకు, అంటే ఆశ్చర్యకరమైనటువంటి గాంభీర్యము అంటే ఏమిటి? ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు కలిగినటువంటి వాడు. తను చేయాలనుకున్నటువంటి సంకల్పము ఎలాంటిదైనప్పటికీ కూడా, ఎలాంటి విరోధములు వచ్చినప్పటికీ కూడా దాన్ని నెరవేర్చేటటువంటి గొప్ప గాంభీర్యము కలిగినటువంటి వాడు. ఔదార్యము, ఉదారత్వము. వదాన్యము అనే చోట ఔదార్యం చెప్పుకున్నాం. తన నుండి ఏమాత్రం కొంచెం పుచ్చుకున్నా కూడా
దాన్ని పుచ్చుకున్నటువంటి వారు ఉదారులు అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. చాతుర్యం అంటే ప్రతికూలరుని కూడా అనుకూలంగా చేసుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. పరమాత్మ అందరినీ 2 రకాలుగా తన వశం చేసుకుంటూ ఉంటాడండి. తన పట్ల ఇష్టం కలిగినటువంటి వాళ్ళనేమో తన గుణాలతోటి వశం చేసుకుంటూ ఉంటాడు, జితులను చేసుకుంటూ ఉంటాడు. తన పట్ల ద్వేషాన్ని పెంచుకున్నటువంటి వారినేమో తన బాణాలతోటి, అంటే తన వీర్యము, శౌర్యము, పరాక్రమము చూపించి తన వశం చేసుకుంటూ ఉంటాడు అని చెప్తారు. ఆండాళ్ళ తల్లి కూడా కూడారై వెల్లుం సీర్ గోవింద, కూడనటువంటి వారిని కూడా తన శౌర్య పరాక్రములతోటి తన గుణములతోటి కూడుకునే తన వారిగా చేసుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి ఓ కృష్ణ పరమాత్మ అని చెప్పింది. రాక్షసులైనటువంటి శూర్పణఖ రామచంద్రుడి గురించి తన ముక్కు చెవులు లక్ష్మణస్వామి కోసేసిన తర్వాత, ఖండించిన తర్వాత కరదూషణాదుల దగ్గరికి వెళ్ళి రామచంద్రుడి గురించి చెప్పాలి. ఎలా కోపంతో రగిలిపోతోంది, వారిని ఎలా అయినా తన అన్నయ్యలకి రామచంద్రుడి గురించి లక్ష్మణుడి గురించి చెప్పి వారి మీద వారితో యుద్ధం చేయడానికి తన రాక్షస సేనంత, తన అన్నయ్యలకు ఉన్నటువంటి రాక్షస సేనంతటినీ కూడా తీసుకొని వద్దాము అని వెళ్ళినటువంటి శూర్పణఖ కరదూషణాదులతోటి మొదటగా చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే తరుణౌ రూప సంపన్నౌ. ఎక్కడా కూడా వారి మీద కోపం చెప్పటం లేదు. తరుణౌ రూప సంపన్నౌ. ఆహా, ఎంత గొప్ప సుకుమారులండి రామచంద్రుడు లక్ష్మణస్వామి, గొప్ప రూప సంపన్నులు వారిద్దరూ గొప్ప బలసారులు, గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వారు అని రామచంద్రుడిని లక్ష్మణస్వామి యొక్క ఆ భోగ్యతని గురించి చెప్పడం మొదలుపెట్టింది. అంటే తన మీద ద్వేషం ఉన్నటువంటి వారిని కూడా తన వశం చేసుకునేటటువంటి గొప్ప చతురత కలిగినటువంటి వాడు. రామచంద్రుడు అంటే ఇష్టం లేనటువంటి రావణాసుడు కూడా రామచంద్రుడు కొంతసేపు యుద్ధం చేయగానే ఆహా రంజనీయస్య విక్రమై, రామచంద్రుడి యొక్క పరాక్రమము రంజింపచేస్తోంది కదా, నా మనసుని ఆనందింపచేస్తోంది కదా అని రావణాసురుడు సైతం, అంటే ఇష్టం లేనటువంటి రావణాసురుడు సైతం ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని చూసి తాను ఇష్టపడేటటువంటి, అంటే ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట ఆయన వైభవాన్ని చూసో, పరాక్రమాన్ని చూసో, అందాన్ని చూసో, గుణాలను చూసో ఇష్టం లేనటువంటి వారు కూడా ఇష్టపడేటట్టుగా చేసుకునేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అందుకే ఆ చతురత ఉంది కాబట్టే మనలాంటి పాషణ్ణులను కూడా, అంటే హృదయం గట్టిగా రాయిగా ఒక చెట్టు మధ్యలో ఉన్నటువంటి మనని కూడా కరిగించి ఆయన వైపు తిప్పుకుంటున్నాడు. స్థైర్య, శరణాగతుల్ని రక్షించడంలో ఎటువంటి జంకు లేనటువంటి వాడు. జంకు లేకపోవడం అంటే మనం చెప్పుకున్న ఆ విభీషణుని యొక్క స్థిర అనేటటువంటి యామునాచార్యుల వారు చెప్పినటువంటి స్థిర, ఇక్కడ స్థైర్యము అంటే తన భక్తుల్ని అనుగ్రహించేటటువంటి విషయంలో తన దగ్గర చుట్టూతో ఉన్నటువంటి ఆంతరంగికులే వద్దని చెప్పినప్పటికీ కూడా ఒకసారి అతన్ని రక్షించాలి అని సంకల్పిస్తే ఆ సంకల్పాన్ని సంకల్పం చేయడం కాదు, ఆయన స్వభావమే రక్షించడం. కొత్తగా మళ్ళీ ప్రత్యేకంగా సంకల్పించడం అనేటటువంటి ఉండదు. ఎవరైతే ఆయనని ఆశ్రయిస్తారో ఆ ఆశ్రయించినటువంటి వారిని రక్షించొద్దు అని ఎవరైనా అడ్డుపడుతున్నప్పటికీ కూడా వారి మాటలు వినకుండా రక్షించేటటువంటి స్వభావం విభీషణుడు ఆకాశంలో నిల్చొని పరమాత్మకి రామచంద్రుడికి శరణాగతి చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సుగ్రీవాదులందరూ కూడా మన గోష్ఠిలో చేర్చుకోవద్దు అని చెప్పినా కూడా స్థైర్యం కలిగినటువంటి వాడు కాబట్టి, స్థిరత్వం కలిగినటువంటి వాడు కాబట్టి తన సంకల్పంలో ఏమాత్రము మార్పు లేకుండా వారిని అతని విభీషణాలు వారిని రక్షించినటువంటి వాడు. ధైర్య, తాను చేసినటువంటి ప్రతిజ్ఞ విడవకుండేటటువంటి వాడు. ఋషులందరూ కూడా రామచంద్రుడి దగ్గరికి వచ్చి రాక్షసులందరూ కూడా మమ్మల్ని మా శరీరాలను బాధిస్తున్నారు, మేము తపస్సులు చేసుకోకుండా అడ్డుపడుతున్నారు అంటే నేను మిమ్మల్ని రక్షిస్తాను, ఆ రాక్షసులందరినీ కూడా వధించి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పినటువంటి సందర్భంలో సీతాదేవి ఒక మాట చెప్తుంది. అంటే రామచంద్రుడు ఎంత స్థిరంగా నిలబడి ఉండగలడు, తను చేసినటువంటి ప్రతిజ్ఞ మీద ఎంత స్థిరంగా నిలబడి ఉండగలడో చూద్దామని ఒక మాట అంటుంది. స్వామి, మనకెందుకు, ఏదో అరణ్యవాసానికి వచ్చాము, ప్రత్యక్షంగా రాక్షసులతోటి మనకి విరోధము లేదు కదా, ఎందుకు అనవసరంగా రాక్షసులతోటి విరోధాన్ని తెచ్చుకొని లేనిపోని అబద్ధాలు కొని తెచ్చుకోవడం ఎందుకు, ఆపదలు కొని తెచ్చుకోవడం ఎందుకు, వద్దు, అనవసరంగా రాక్షసులతోటి మనకి వైరం వద్దు అని చెప్పినటువంటి సందర్భంలో రామచంద్రుడు ఒక మాట చెప్తాడు. అప్యహం జీవితం చాహ్యం త్వాం
వాసితే స లక్ష్మణ నతు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. నేను మునులకి ఇచ్చినటువంటి మాటను విడిచిపెట్టను. దానికి ఎటువంటి పర్యవసానములు వచ్చినా కూడా నేను దాన్ని తీసుకోవడానికి సిద్ధపడుతున్నాను. వారిని రక్షించడంలో నా ప్రాణాలు అభ్యహం జీవితం జాహ్యం, నా ప్రాణాలు విడిచిపెట్టడానికైనా నేను సిద్ధపడతాను. అంతకన్నా నా ప్రాణాల కంటే ప్రియమైనటువంటి నిన్ను కోల్పోవడానికైనా నేను సిద్ధపడతాను. అంతకన్నా ప్రియమైనటువంటి లక్ష్మణస్వామిని కోల్పోవడానికైనా నేను సిద్ధపడతాను. అంటే నా ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధపడతాను. నా ప్రాణాల కన్నా ప్రియమైనటువంటి నిన్ను కానీ లక్ష్మణస్వామిని కానీ కోల్పోవడానికైనా సిద్ధపడతానే తప్ప నతు ప్రతిజ్ఞ సంశ్రుత్య, నేను చేసినటువంటి ప్రతిజ్ఞ, మునులను రక్షిస్తాను అనేటటువంటి ప్రతిజ్ఞను నేను దాటలేను, మీరలేను అని తాను చేసినటువంటి ప్రతిజ్ఞను విడవకుండా ఉండేటటువంటి వాడు. ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమిటి అంటే మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన. మన విషయంలో, ఆ మునుల విషయంలో ఆ రాక్షసుల్ని సంహరించి రక్షిస్తాను అని పరమాత్మ చెప్పాడు. కానీ ధైర్యము అనేటటువంటిది మన విషయంలో ఎలా ఉపయోగపడుతుంది అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన దోషో యద్యపి తస్య స్యాత్ న సతామేతత్ అగర్హితం. దోషాలు ఉన్నప్పటికీ కూడా మిత్రభావనతో మీరు వచ్చినప్పటికీ కూడా నేను మిమ్మల్ని రక్షించి తీరుతాను. అభయం సర్వభూతేభ్యో వ్రతం మమ. అక్కడ కూడా చెప్పడం అది నాకు వ్రతము. జీవులు ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, నన్ను రక్షించమని కోరుకుంటారో వారిని రక్షించడం నాకు ఒక వ్రతము. ఎలా అయితే మిగిలినటువంటి విషయాల్లో మనం అప్రమత్తంగా ఉన్నా కూడా ఒక వ్రతం చేసేటప్పుడు ఎలా అయితే మనం నియమ నిబంధనలతోటి చెప్పిన విషయాన్ని చెప్పినట్టుగా పాటించి తీరుతామో అలా పరమాత్మకి కూడా మనని రక్షించడం అనేటటువంటిది ఆయనకు ఒక వ్రతం. మనం రక్షిస్తాను అని చేసినటువంటి ప్రతిజ్ఞ మీరనటువంటి వాడు, విడవనటువంటి గుణము ధైర్యం అనేటటువంటి గుణము కలిగినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని తాను చేసినటువంటి ఆ ప్రతిజ్ఞ ఈనాటికి కూడా విడిచిపెట్టకుండా ఎవరైతే అన్నిటినీ విడిచిపెట్టి ఆయనే రక్షకుడు అని భావించి ఆయనకి శరణాగతి చేస్తారో వారి యొక్క పాపాలన్నిటినీ కూడా తానే తొలగించి మోక్షాన్ని ఈనాటికి కూడా అనుగ్రహిస్తూ ఉండేటటువంటి గొప్ప ధైర్యము, అంటే తాను చేసినటువంటి ప్రతిజ్ఞను విడవకుండా ఉండేటటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు. శౌర్యము, నిర్భయంగా శత్రువు సమూహంలోకి ప్రవేశించగలగడం, సహాయం లేకుండా ఆ సమూహాలంతటినీ కూడా వారి బలాలన్నీ కూడా పోగొట్టేటటువంటి సామర్థ్యాన్ని శౌర్యము అంటారు. ఆనాడు కరదూషణాదులందరూ, శూర్పణఖ చెప్పిన తర్వాత కరదూషణాదులందరూ కూడా 14,000 మంది రాక్షసులతోటి ఆ సైన్యం అంతా కూడా వస్తే రామచంద్రుడు ఒక్కడే ఆ సైన్యాన్నంతటినీ కూడా నిర్వీర్యం చేసేటటువంటి గొప్ప శౌర్యం కలిగినటువంటి వాడు. మనలో కోట్ల జన్మలుగా మనం ఆర్జించినటువంటి ఆ పాపములన్నిటినీ కూడా ఒక్క సంకల్ప మాత్రముతోటి ఆ పాపములన్నిటినీ కూడా నశింప చేయగలిగినటువంటి గొప్ప శౌర్యము కలిగినటువంటి వాడు. పరాక్రమ, పరసైన్యముల్లో ప్రవేశించి అవలీలగా శత్రువులందరినీ కూడా భంగపరిచేటటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. అలా శౌర్యము నుండి ఇప్పటి వరకు చెప్పబడినటువంటి ఈ గుణములన్నీ కూడా మనకి ఉపయోగపడేటటువంటి గుణములు. మనం ఆయనని ఆశ్రయించడానికి వినియోగం. మనం ఎప్పుడైతే ఆయనకి సౌశీల్యం కలిగినటువంటి వాడండి, ఆయన వాత్సల్యం కలిగినటువంటి వాడండి, ఆయన ఆర్జవం కలిగినటువంటి వాడు, సామ్యము, కారుణ్యము, మాధుర్యము, గాంభీర్యము, ఔదార్యము, చాతుర్యము, స్థైర్యము, ధైర్యము, శౌర్య పరాక్రమములు కలిగినటువంటి వాడు అని ఎప్పుడైతే మనం మనసులో తలుచుకున్నామో అప్పుడు ఆయన పరాత్పరుడు అనేటటువంటి భావన పోయి ఆయన మీద ప్రేమ ఏర్పడి, ఆహా ఇన్ని గుణములు మన కోసం ఆయన ఇన్ని గుణములు కలిగి ఉంటున్నాడే, ఇన్ని గుణములను ధరించి ఉంటున్నాడే, ఆయనని ఆశ్రయించకుండా ఇంకెవరిని ఆశ్రయిస్తాము అనేటటువంటి భావన కలుగుతుంది. అంతేకాకుండా సత్యకామ, సత్య సంకల్ప, కృతిత్వ, కృతజ్ఞత కలిగినటువంటి వాడు.
కోరికలన్నీ కూడా కొరత లేకుండా సిద్ధించేటటువంటి స్వభావం. ఆయన ఒక్క కోరిక మనసులో తీరనటువంటి కోరిక లేనటువంటి వాడు సత్యకాముడు. ఏ కోరిక కూడా తీరదు అనేటటువంటి లోటు లేకుండా అన్ని కోరికలు కూడా తీరినటువంటి వాడు సత్యకాముడు. తన భక్తుల విషయంలో తాను సంకల్పించినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా నెరవేరేటటువంటి సామర్థ్యం సంకల్పాలు కలిగినటువంటి వాడు. తన భక్తులు చేసేటటువంటి సంకల్పములన్నీ కూడా నెరవేర్చగలిగేటటువంటి వాడు సత్య సంకల్ప. ఏది చేయదలిచినా కూడా అడ్డులేక చేయగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. జగద్వ్యాపారము, ఈ లోకములన్నిటినీ కూడా సృష్టించడము, రక్షించడము, మళ్ళీ లయం చేయడం అనేటటువంటి ఆయన సంకల్పం. ఆ సంకల్పానికి అడ్డు లేకుండా వాటిని చేసి పూర్తి చేసేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అదే విషయం మనకి సత్య సంకల్పం కూడా మోక్ష ప్రధానంలో చూడొచ్చు. ఈ జీవుడికి ఇంత కర్మ ఇంకా అనుభవించవలసి ఉందే, ఇంకా ఇప్పటి వరకు రాబోయే కర్మలు బోల్డన్ ఉన్నాయే, అయినా కూడా ఆయన సంకల్పం చేస్తే, ఆయన అనుగ్రహిస్తే ఆ సంకల్పం చెడిపోవటం వ్యర్థమైపోవటం అనేటటువంటిది ఉండదు. కాబట్టి మన విషయంలో ఆయన ఇప్పటికిప్పుడు మోక్షం ప్రసాదించాలి, పరమపదం ప్రసాదించాలి అని పెరుమాళ్ళు కనుక సంకల్పిస్తే వెంటనే మన కర్మలన్నీ కూడా తొలగిపోయి మనకి వెంటనే పరమపదం ప్రసాదింపచేసేటటువంటి ఆ గొప్పతనం ఎలా వచ్చింది అంటే ఆయన సత్య సంకల్పుడు కాబట్టి. కృతిత్వం అంటే ఉపకారం చేయడంలో తనను ఆశ్రయించినటువంటి వారి పట్ల కృతకృత్యుడైనటువంటి వాడు. తనని ఆశ్రయించినటువంటి వారి యొక్క పనులన్నింటినీ కూడా తన అనుష్ఠానంగా చేసేటటువంటి వాడు కృతజ్ఞ. ఉపకారాలన్నింటినీ కూడా గుర్తుంచుకునేటటువంటి వాడు. అలాంటి ఆది కృతజ్ఞతాది అసంఖ్యేయ కళ్యాణ గుణ గణౌగ మహార్ణవ. అలాంటి అనేక కళ్యాణ గుణాలన్నింటినీ కూడా అసంఖ్యేయ, లెక్కించడానికి శక్యము కానటువంటి అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. సముద్రంలో ఎలా అయితే ఇన్ని రత్నాలు ఉన్నాయని లెక్కించడానికి అసాధ్యమో అలా అసంఖ్యాకములైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. కళ్యాణము అని చెప్పుకోవడం ద్వారా ఆయనలో ఉన్నటువంటి ఏ గుణము కూడా, అన్ని గుణములు మంగళకరమైనటువంటి గుణములే అండి. ఆయనలో ఉన్నటువంటి క్రోధము, ఆయనలో కలిగేటటువంటి దుఃఖము కూడా మంగళకరమైనటువంటి గుణములు అని చెప్తున్నారు. గుణ గణౌగ మహార్ణవ. గణము అంటే సమూహము అని అర్థం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఒక్కొక్క గుణము కూడా మళ్ళీ అనేక విధములుగా ఉంటుంది. కాబట్టి ఆ గుణ సమూహంగా ఉండేటటువంటి సముద్రం వంటి వాడు ఆ స్వామి అనేటటువంటి విషయాన్ని మనకి రామానుజుల వారు కూడా ఈ చూర్ణికలో ఆ పరమాత్మలో ఉన్నటువంటి అనేక కళ్యాణ గుణాలను చెప్తూ దీనికి వారికి ఎక్కడి నుంచి వారికి ఆ భావన ప్రోత్సాహం కలిగింది అంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది ఈ ఆలోచన అంటే బహుశా యమునాచార్యుల వారు అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నంలో వసీవదాన్య అనేటటువంటి శ్లోకంలో ఉండేటటువంటి విషయమేమో స్వాభావికానవధికాతిశయ జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజస్ సౌశీల్య వాత్సల్య మార్ధవ ఆర్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్య సంకల్ప కృతిత్వ కృతజ్ఞతాది అసంఖ్యేయ కళ్యాణ గుణౌగ మహార్ణవ అని ఎదురుగుండా కనిపించేటటువంటి రంగనాథుల్లో ఈ గుణాలన్నిటినీ కూడా ఆయనకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఇవన్నీ నీలో ఉన్నటువంటివి మా కోసం కదా స్వామి, ఈ గుణములన్నీ కూడా ఉన్నవి మా కోసం కదా, ఈ జీవులందరినీ కూడా నువ్వే రక్షించాలి అని రామానుజుల వారు ఆనాడు ఆ తల్లితో కూడినటువంటి శ్రీరంగనాయకితో కూడినటువంటి శ్రీరంగనాథుడి పట్ల ముందు విన్నపం చేశారు. ఆయనకి గుణములన్నిటినీ కూడా ఒకసారి గుర్తు చేసి స్వామి నువ్వు ఇవన్నీ కూడా అసంఖ్యాకములైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడివి, ఆ గుణాలకి సార్థకత ఎప్పుడు కలుగుతుంది అంటే ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నువ్వు రక్షించినప్పుడు అని మన తరపున ఆనాడు రామానుజుల వారు రంగనాథుడికి శరణాగతి చేశారు. అలాంటి గుణములన్నీ కూడా ఈ శ్లోకంలో మనకి అనుగ్రహిస్తున్నారు యమునాచార్యుల వారు. ఈ శ్లోకంలో త్వమసి అనేటటువంటి ఒక పదాన్ని ప్రయోగించడం ద్వారా ఈ గుణముల వల్ల ఆయనకి
వైభవం కలగట్లేదండి. ఆయనని చేరడం వల్ల ఈ గుణములన్నీ కూడా గొప్పగా ప్రకాశిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఎలా అయితే యమునాచార్యులు వారు చెప్పారో ఈ విషయాన్నే కూరత్తాళ్వాన్ కూడా ఒక 3 శ్లోకాలలో 3 స్తవాలలో 3 శ్లోకాలలో మనకి తెలియజేశారు. ఆ శ్లోకాలు కూడా ఒకసారి అనుసంధానం చేసి తర్వాత శ్లోకానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. వైకుంఠ స్తవంలో 48వ శ్లోకంలో ఈ విషయాన్ని కూరత్తాళ్వాన్ కూడా చెప్తున్నారు. సర్వస్య చైవ గుణతో హి విలక్షణత్వం ఐశ్వర్యతశ్చ కిల కశ్చిత్ ఉదంచిత స్యాత్ ప్రత్యుత త్వయి విభవో గుణాశ్చ సంబంధతస్తవ భజంతి హి మంగళత్వం. ఓ స్వామి, ఓ వైకుంఠనాథ, సర్వస్య చైవ గుణతో హి విలక్షణత్వం. ఈ లోకంలో అందరికీ సర్వస్య చైవ అందరికీ కూడా గుణములతోటి ఒక విలక్షణత్వం వస్తుంది. సర్వస్య చైవ గుణతో హి విలక్షణత్వం. ఈ లోకంలో ఒకరు విలక్షణంగా గొప్పవారిగా ఉన్నారు, అలా అందరి చేత కూడా పరిగ్రహింపబడుతున్నారు, గొప్పవాడిగా భావింపబడుతున్నారు అంటే దానికి కారణం ఏమిటి అంటే ఆయనలో ఉన్నటువంటి గుణాలను చూసి ఆయన గొప్పవాడు, మంచి గుణములు కలిగినటువంటి వాడండి, గొప్పవాడండి అని ఒక విలక్షణత్వం అతనిలో ఉన్నటువంటి గుణముల వల్ల కలుగుతున్నాయి. ఐశ్వర్యతశ్చ కిల కశ్చిత్ ఉదచింత స్యాత్. కొంతమందికి వారికి ఉండేటటువంటి గుణములు లేకపోయినా, లౌకికంగా మనం చూస్తే ఒకరిలో గుణములు లేకపోయినా గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వాడైతే లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన గొప్పవాడండి, ఒక గొప్పవాడు అని ఆయన ఎలా అయితే భావిస్తూ ఉంటారు. కానీ నీ విషయంలో ఓ విభో, ఓ స్వామి, ప్రత్యుత త్వయి విభవో గుణాశ్చ సంబంధ తవ భజంతి హి మంగళత్వం. కానీ ఓ వైకుంఠనాథ, నీ విషయంలో మాత్రం ఇది అలా అవ్వడం లేదయ్యా. చూడండి, లౌకికంగా ఉండేటటువంటి ప్రతి విషయము కూడా పరమాత్మ విషయంలో ఒక విలక్షణత్వం ఉంటుంది. మనలాగా ఆయన ఉంటే ఆయనకేం గొప్పతనం, మనలా ఉండడు కాబట్టే ఆయనకు ఒక ప్రత్యేకత. ఆయన విషయంలో మాత్రం ఇలా కాదు స్వామి. నీ విషయంలో ఆ విభవము అంటే నీ ఐశ్వర్యం ఏదైతే ఉందో అది గుణాశ్చ, నీ గుణములన్నీ కూడా తవ సంబంధత, నీ సంబంధం చేత భజంతి మంగళత్వం, ఒక మంగళత్వము ఆ గుణములకి కానీ ఆ ఐశ్వర్యానికి కానీ ఎలా కలుగుతున్నాయి అంటే తవ సంబంధత, నీ సంబంధం వల్ల ఈ ఐశ్వర్యానికి అంటే ఈ విభవం తే విభవ అని చెప్పినట్టుగా అండపిండ బ్రహ్మాండములకి ఆ బ్రహ్మాండములలో ఉన్నటువంటి జీవ సమూహానికి ప్రకృతికి కూడా ఇంత గొప్పతనం ఎలా వచ్చింది. ఒక్కొక్కసారి ఆ ప్రకృతి రమణీయతను చూస్తూ ఉంటే మన మనసు ఎలా అయితే ఆహ్లాదంగా ఉంటుందో ఆ రమణీయత, ఆ ఆనందాన్ని కలిగించేటటువంటి ఆ గొప్పతనము, జీవులలో ఉండేటటువంటి ఒక్కొక్క గొప్పతనము, ఇవన్నీ కూడా వారికి ఎలా లభిస్తున్నాయి అనుకుంటున్నాం? తవ సంబంధాత్, నీ సంబంధం చేత వారికి ఒక మంగళత్వం వస్తుంది. అలాగే గుణాలకి కూడా అవి నిన్ను ఆశ్రయించడం ద్వారా వాటికి ఒక మంగళత్వం కలుగుతోందే కానీ సహజంగా లౌకికంగా మనం చూస్తున్నట్టుగా కాదయ్యా. లౌకికంగా ఒకరికి ఎక్కువగా గుణాలు ఉంటే వారు గొప్పతనాన్ని పొందుతారు. కానీ నీ విషయంలో అలా కాదు స్వామి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వైకుంఠ స్తవంలో 48వ శ్లోకంలో చెప్తున్నారు. ఈ విషయాన్నే మనకి ఇంకొక శ్లోకంలో కూడా చెప్తున్నారు. వరదరాజ స్తవంలో కూడా ఒక శ్లోకంలో చెప్తున్నారు. గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తిక్షితిధరపతే త్వత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభుతయ ఉదత్వద్గతతయా సుభీభూయం యాతా ఇతి నిరణైష్మ శృతివసాత్. శృతులన్నీ కూడా నీ విషయంలో ఒక విషయం చెప్తోంది. లోకంలో గుణాయత్తం లోకే గుణిషు హీమతం మంగళపదం. లోకంలో వీరు మంచివారు అనేటటువంటి ప్రసిద్ధి ఎలా కలుగుతోంది అంటే గుణిషు, గుణములు
గుణాయత్తం గుణములు కలిగినటువంటి వారు కాబట్టి, మంచి గుణములు కలిగినటువంటి వారు కాబట్టి వారికి ఒక మంగళత్వం కలుగుతోంది. చక్కటి భావన వారి పట్ల అందరూ కూడా గొప్పగా వారిని అందరూ కూడా గొప్పగా భావిస్తున్నారు. కానీ విపర్యస్తం హస్తి క్షితిధరపతే కానీ హస్తి శైలంలో వేయించేసి ఉన్నటువంటి ఓ హస్తిగిరినాథ, నీ విషయంలో మాత్రం అది వర్తించదయ్యా, వ్యత్యాసంగా ఉంటోంది అంటున్నారు. ఎందుకు అంటే గుణాః సత్యజ్ఞాన ప్రభుతయ ఉతత్వద్గతతయా శుభాభిభూయం. సత్యము, జ్ఞానము మొదలైనటువంటి గుణములన్నీ కూడా నిన్ను పొందడం వల్లనే మంగళ స్వభావాన్ని పొందుతున్నాయి. లోకంలో సత్యం అంటే గొప్పదిగా భావిస్తారు, జ్ఞానం అంటే గొప్పదిగా భావిస్తారు. కానీ ఈ సత్యము జ్ఞానానికి అంత గొప్పతనం ఎలా వచ్చింది అంటే నిన్ను ఆశ్రయించడం వల్ల, నిన్ను చేరడం వల్లే ఆ సత్యానికి జ్ఞానానికి అంత గొప్పతనం, ఒక మంగళకరత్వం వచ్చింది అని మేము చెప్పడం లేదు. యథా ఇతి నిరణయిష్మ శృతివశాత్, శృతుల ద్వారా అంటే వేదాలు ఈ విషయాన్ని చెప్తున్నాయి కాబట్టి ఆ వేదాలను బట్టి మేము నిర్ణయిస్తున్నాము. అంటే పరమాత్మ యొక్క సంబంధం వల్ల ఆ గుణములకి మంగళత్వమే వస్తుంది. కానీ గుణముల వల్ల నీకు మంగళత్వం అనేటటువంటి మంగళ పదం అనేటటువంటిది రావడం లేదు. పరమాత్మ గురించి చెప్పేటప్పుడు వేదాలలో సత్యస్య సత్యం జ్యోతిషాం జ్యోతి, సత్యం అనే చెప్పబడేటటువంటి వాటన్నిటికీ కూడా సత్యమైనటువంటి వాడు. ఆ సత్యం పరమాత్మని ఆశ్రయించడం వల్ల అది సత్యమవుతోంది. జ్యోతిషాం జ్యోతి, గొప్పగా వెలిగిపోయేటటువంటి వాటిలో వెలిగేటటువంటి అవి అన్నీ కూడా పరమాత్మని చేరడం వల్ల అవి గొప్పగా ప్రకాశిస్తున్నాయి అని వేదంలో చెప్పబడిన ద్వారా ఇవన్నీ కూడా ఆయనని ఆశ్రయించడం ద్వారా వాటికి ఒక గొప్పతనం వస్తుంది తప్ప సహజంగా ఆయనలో ఉండడం వల్ల వాటికి గొప్పతనం వస్తుంది తప్ప అవి ఉన్నాయి కాబట్టి, కళ్యాణ గుణములు ఉన్నాయి కాబట్టి భగవంతుడు గొప్పవాడు అనడం లేదు. భగవంతుణ్ణి ఆశ్రయించాయి కాబట్టి ఆ గుణములు గొప్పవి అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఇంకొక సుందర బాహుస్తవము అనేటటువంటి స్తవంలో కూడా ఈ విషయాన్ని చెప్తారు. 22వ శ్లోకంలో గుణజం గుణినో హి మంగళత్వం ప్రమితం ప్రత్యుత యత్స్వరూపమేత్యా తన్ అనంత సుఖావబోధరూపం విమలం సుందరబాహుమాశ్రయామః. విమలం సుందరబాహుం ఆశ్రయామః తం అనంత సుఖావహ బోధరూపం విమలం సుందరబాహుం ఆశ్రయామః. మేము సుందరబాహు స్వామిని ఆశ్రయిస్తున్నాము. ఆయన లాంటి వాడు. గుణిజం గుణినోహి మంగళత్వం, లోకంలో తేజస్సు వల్ల మణికి, కాంతి చేత సూర్యుడికి, చలందనం చేత చంద్రుడికి, సుగంధం చేత చందనాది కుసుమాలకి పుష్పాలకి గొప్పతనం కలిగినట్టే లోకంలో కూడా గుణములను బట్టి ఆ గుణములు కలిగినటువంటి వాడికి ఒక ఖ్యాతి మంగళత్వం అనేటటువంటిది కలుగుతుంది. కానీ ఇది లోక ప్రసిద్ధమైనటువంటి విషయం స్వామి. కానీ నీ విషయంలో అది విరుద్ధంగా కనిపిస్తోంది. గుణములకి మంగళత్వాన్ని కలగడం నీ వల్లే. ప్రమితం ప్రత్యుత యత్ స్వరూపమేత్యా, నీ స్వరూపం ఎలాంటిది అంటే హేయ ప్రత్యనీకత్వ కళ్యాణైకతానత్వ స్వరూపము. ఎప్పుడూ కూడా హేయ గుణములు అనేటటువంటివి నీ దగ్గరికి కూడా రాలేనటువంటివి. హేయ గుణములన్నిటికీ కూడా ప్రత్యనీకుడివి. ఆ హేయ గుణములు నీ దగ్గరికి రానే రావు, నిన్ను అంటనే అంటవు. ఇంకా నువ్వు ఎలాంటి వాడివి? కళ్యాణైకతానత్వ, కేవలం కళ్యాణత్వమే రూపముగా కలిగినటువంటి భగవత్ స్వరూపాన్ని ఆ గుణములన్నీ కూడా ఆశ్రయిస్తున్నాయి కాబట్టి వాటికి ఆ మంగళత్వం అనేటటువంటిది కలుగుతోంది. అలాంటి తం అనంత సుఖావబోధ రూపం, అలాంటి అంతులేనటువంటి సుఖరూపమైనటువంటి జ్ఞానాన్ని స్వరూపంగా కలిగినటువంటి వాడివి. విమలం నిర్మలమైనటువంటి వాడు, ఎటువంటి దోషములు లేనటువంటి వాడివైనటువంటి ఓ సుందరబాహుస్వామి, నిన్ను మేము ఆశ్రయిస్తున్నాము అని ఆ సుందరబాహుస్వామిని విషయంలో చెప్పేటప్పుడు కూడా
ఆయనని ఆశ్రయించడం వల్ల ఆ గుణములకి ఒక మంగళత్వం కలుగుతోంది అనేటటువంటి విషయం చెప్తున్నారు. పవిత్రాణం పవిత్రంయో మంగళానాం చ మంగళం. లోకంలో పవిత్రమైనటువంటివి మంగళకరమైనటువంటివి ఏమనుకుంటున్నామో వాటినన్నిటికీ ఆ పవిత్రతను మంగళకరత్వాన్ని ప్రసాదించేటటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయాన్ని ఆ శ్లోకం మనకు తెలిసినటువంటి విషయం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో, పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని, ఆ స్వరూపాన్ని దేనితో, ఈ సత్యము కానీ జ్ఞానము కానీ ఆ పరమాత్మతో కూడి ఉంటాయి. పరమాత్మని చేరడం వల్ల దాని వాటికి అంత ప్రకాశం కలుగుతున్నాయి అనేటటువంటివి. అపహత పాప్మా విజ్వర అని ఒక అష్టవిధమైనటువంటి గుణములన్నీ కూడా పరమాత్మలో ప్రకాశిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు. అలా త్వమసి, నిన్ను చేరడం వల్ల ఇవి ఆ గుణములన్నిటికీ కూడా ఒక గొప్ప వైభవం కలుగుతోంది స్వామి అని యామునాచార్యుల వారు క్రిందటి శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు.